కుష్టు వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. గురువారం కుష్ఠవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని లెప్రసీ హెల్త్ సెంటర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అవగాహన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ కుష్ఠవ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, దీన్ని నిర్లక్ష్యంగా తీసుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ పొలిటికల్ జనరల్ సెక్రటరీ పసల శౌరయ్య, ప్రభుత్వ వైద్య సిబ్బంది అనీఫ్, భగవంతు, సంస్థ డైరెక్టర్ అంబిక, సిస్టర్ ఆలిస్, సిస్టర్ మేరీ, రోజ్మేరీ తదితరులు పాల్గొన్నారు. కుష్టి వ్యాధి తరిమి కొడదాం. ఎండిటి మాత్రలు కుష్టి వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు వాడాలి. ఎండిటి మాత్రలు కుష్టి వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు వాడాలి. ముందు కూడా సిమ్టమ్స్ లో భాగంగా బాయిల్స్ అనేది ఏర్పడి దాని స్పర్శ లేకుండా ఉండటం వలన నొప్పి లేకుండా ఉండటము, నరాలలో ఎఫెక్ట్ అవ్వటము, ఇట్లా ఏమి లక్షణాలు ఉన్నా కానీ సస్పెక్టెడ్లో భాగంగా తీసుకొని ఆ సస్పెక్టెడ్ కేసెస్ అన్నీ కూడా మళ్ళీ మా మెడికల్ ఆఫీసర్స్తో స్క్రీనింగ్ చేయించి కేసెస్ని డయాగ్నోజ్ చేసేసి ట్రీట్మెంట్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా దాదాపుగా మాకు 20 కేసెస్ వరకు కూడా గత నెలలో లెప్రసీ కేసెస్ అనేది రావటం జరిగింది. సో ఇంకా కూడా చాలా కేసెస్ గ్రామాల్లో ఉన్నాయి అవగాహన లేకుంటుండటం. సో వాళ్ళందరినీ కూడా అవగాహన పెంచడానికి కార్యక్రమాలు అనేది కూడా చేస్తున్నాం గ్రామ స్థాయిలో. సో ఎర్లీగా కేసుని డిటెక్ట్ చేసినట్లయితే వాళ్ళు డిసాబిలిటీలోకి వెళ్ళకుండా చాలా మనం రక్షించుకోవచ్చు. ఈరోజు లెప్రసీ హెల్త్ సెంటర్ నల్గొండలో యాంటీ లెప్రసీ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ లెప్రసీ అనేది ఒక మహమ్మారి, కొన్ని సంవత్సరాల నుంచి దేశాన్ని పట్టి పీడిస్తుంది. గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటుంది. వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు, వైద్యులు కూడా చాలా కష్టపడుతున్నారు. మా చేతనే సాయంగా మేము కూడా ఎంతో కష్టపడి ఈ నిర్మూలనలో గ్రామాన చిన్న చిన్న గ్రామాల నుంచి పెద్ద పెద్ద ఊర్లలో కూడా ఈరోజు ఈ పేషెంట్స్ వస్తున్నారు. ఇంకా కూడా ఈ డిసీజ్ గురించి అవేర్నెస్ కానీ సోషల్ మెసేజెస్ కానీ చాలా పంపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఇరాడికేట్ అయిన ఈ డిసీజ్ ఇంకా కొత్త పేషెంట్లు చాలామంది వస్తున్నారు. ఈ పేషెంట్స్ ఎవరైతే లెప్రసీ అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి కానే కాదు, ఏంటంటే సోషల్ స్టిగ్మా ఉంటుంది డిసీజ్ గురించి. ఇది వస్తే ఇంకా చేతులు వంకరవ్వడము, కాళ్ళు చేతులు నడవలేకపోవడము, పుండ్లు పడటము, కాళ్ళు చేతులు తీసేయాల్సిన అవసరం వస్తుందని. కానీ అదంతా ఎప్పుడు అంటే మీరు నెగ్లెక్ట్ చేసి ఎక్కువ స్టార్టింగ్ స్టేజ్లో మందులు తినకపోయినప్పుడు జరుగుతుంది. ముందుగా గ్రహించి డాక్టర్ల సహాయం తీసుకొని ఆశా వర్కర్లే కావచ్చు, సోషల్ వర్కర్స్ ఇప్పుడు మాలాంటి సంస్థల దగ్గరకు వచ్చినా కానీ మేము వాటిని గ్రహించి డయాగ్నోస్ చేసి మీకు ముందుగానే మందులు ఇచ్చి సంవత్సరం వరకు వాడితే ఎలాంటి అంగవైకల్యము ఏది రాదు. హ్యాపీగా సొసైటీలో రెస్పెక్టబుల్గా మీరు కూడా జీవించవచ్చు. We are gathering here this day to commemorate as the anti-leprosy day. And at this moment, I thank all our sisters, all our doctors, nurses, all other staff who are working in the Leprosy Health Center. And we are very grateful to them, all that they are doing for the center to upkeep and maintain the center, to take care of the patient, to take care of the children. It's very important that not only this we have to do like a manifestation and rally, but we have to cultivate a spirit of solidarity in bringing the humanity to the people. Humanity is very important, and as Father Pesoni has started Manava Seva is very important. So we all of us, let us all together hold our hands together, work for the humanity to build up. Thank you. నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి లెప్రసీ హెల్త్ సెంటర్ ఫర్ పెజ్జోన్ గారి ఈ యొక్క లెప్రసీ సెంటర్లో యాంటీ లెప్రసీని పారదోలదామనే దానితోటి ఈరోజు ఒక పెద్ద కార్యక్రమాన్ని అనేటువంటి లెప్రసీ హెల్త్ సెంటర్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా 1973న ఫాదర్ పెజ్జోని గారు మన దేశానికి వచ్చి ఇక్కడ నల్గొండ పట్టణంలో లెప్రసీ హెల్త్ సెంటర్ని స్థాపించి ఆనాడు ఒక లెప్రసీ వాళ్ళు ఏ ఊర్లో అయినా ఉన్నారంటే ఊరు బయటన కూర్చోబెట్టే పరిస్థితి, వాళ్ళని ఇంట్లో కూడా వాళ్ళ బంధువులు కూడా రానిచ్చే పరిస్థితి లేదు. అటువంటి రోజుల్లో ఫాదర్ పెజ్జోని గారు ఇటలీ దేశం నుంచి మన దేశానికి వచ్చి ఇక్కడ దీన్ని
పారదోరాలా తీసేయాలని చెప్పని ఎంత వ్యయ కష్టాలు పడి ఫాదర్ గారు ఈనాడు చాలా వరకు తగ్గిపోయింది అనుకుంటున్నా లెప్రసీ. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్తో కూడా టైఅప్ అయ్యి వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు చాలా తగ్గినట్టుంది. అదే రీతిగా ఇప్పుడు కూడా సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ లెప్రసీ అంటే భయపడే పరిస్థితి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధైర్యంగా డాక్టర్ గారు చెప్పినట్టుగానే మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ని యూజ్ చేసుకున్నట్టుంటే దాన్ని తగ్గించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యాంటీ లెప్రసీని పారద్రోల్దాం. ఇక్కడ మరి ముఖ్యంగా ఫాదర్ గారు పోయిన తర్వాత సిస్టర్ అంబికా గారు అయితే ఉంది, సిస్టర్ ఆరోగ్యమ సిస్టర్ గారు అయితే ఉంది, సిస్టర్ సుపీరియర్ గారు, వీళ్ళంతా కృషి చేసి ఈనాడు నల్లగొండలో కాదు మన యావత్తు భారతదేశంలోనే ఒక ముఖ్య పట్టణంగా తీర్చిదిద్దినటువంటి ఫాదర్ పెద్దోని గారికి నివాళులర్పిస్తూ మరి ముఖ్యంగా వారి బంధువులు కూడా ఇటలీ నుంచి వచ్చి ఉన్నారు. ఈ యొక్క సందర్భంగా వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా సమాజంలో లెప్రసీ గురించి భయపడద్దు. మన నల్గొండలో ఉన్న సెంటర్ దగ్గరకు వస్తే వాళ్ళు ఉచితంగా మీకు మందులు ఇవ్వటం అయితే ఉంది, ఎరువు చేయటం. కాబట్టి మరి ఒక్కసారి సమస్య నిలబెట్టిన ఫాదర్ గారికి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీకు కూడా మా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటాం. We are celebrating the anti-leprosy day. I am very happy and proud to say that we are working for the leprosy patients, eradication of the leprosy. As Father Damian Gandhiji and moreover our founder Father Luigi Pezzoni came from Italy and worked here to eradicate the leprosy. Along with him, we, the Franciscan Sisters of the Immaculate, worked hard. Along with our staff, we worked hard to eradicate the leprosy. I am really happy and proud to say we are collaborating and cooperating with to eradicate the leprosy. Thank you very much.